అరేబియన్ సముద్రంలో కఠిన వాతావరణం కారణంగా ఒక పడవ పడిపోయింది. అయితే భారత కోస్ట్ గార్డ్ 9 మంది నౌకాదళం సభ్యులను రక్షించింది. ఈ సంఘటన గుజరాత్లోని మండ్రా నుండి యెమెన్లోని సోకోట్రా ఐలాండ్కు వెళ్తున్నప్పుడు ఎంఎస్వి తాజ్ధారే హరం అనే పడవలో జరిగింది. పోర్బందర్కు 311 కిలోమీటర్ల దూరంలో పడవ భారీ అలలతో ఢీకొన్నది మరియు నౌకాదళం సభ్యులు ఎమర్జెన్సీ సిగ్నల్ పంపారు. ఐసీజీ డోర్నియర్ విమానం తన సాధారణ పర్యవేక్షణలో ఈ ఎమర్జెన్సీ సిగ్నల్ని గుర్తించి కోస్ట్ గార్డ్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ గాంధీనగర్ మరియు ఎంఆర్సీసీ ముంబైకి అలర్ట్ చేసింది. ఐసీజీ పడవ షూర్ ఈ సంఘటన జరిగి ఉన్న ప్రాంతానికి చేరుకుని ఆ వ్యక్తులను కఠిన వాతావరణంలో కూడా రక్షించింది. కోస్ట్ గార్డ్ పాకిస్తాన్ అధికారులతో కలిసి ఈ రక్షణ చర్యను సమర్థవంతంగా నిర్వహించింది. రక్షించబడిన నౌకాదళం సభ్యులకు వైద్య సాయం అందించబడింది మరియు వారికి పోర్బందర్కు తరలించడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ చర్యలతో రక్షణ చర్య విజయవంతంగా ముగిసింది.